ప్రశాంత్ కిషోర్ రాజకీయ విశ్లేషకుడు. ఈయన రేవంత్ రెడ్డిని తెలంగాణకు వచ్చి మరీ ఓడిస్తాను నేను, మా బీహార్ని ఇతను అవమానించాడు అని చెప్తున్నాడు. ఆయన మాటల్లోనే ఈ వీడియోని చూడండి. बात क्या है, रेवंत रेड्डी क्या औकात है? रेवंत रेड्डी वहां पर थे पहले, सुन तो लीजिए। रेवंत रेड्डी जो है ये पहले भाजपा में थे, टीडीपी में, फिर कांग्रेस में आए, अध्यक्ष बने। अध्यक्ष बना तो हमारे यहाँ के दरबार लगाते थे कि भैया हमारी मदद कीजिए तेलंगाना में। एक बार नहीं, दो बार नहीं, 3 बार आके दिल्ली हमसे रिक्वेस्ट करने, हमने मदद नहीं की, लेकिन वो अपने से बन गए हैं। अभी जुमा पहली बार मुख्यमंत्री बने हैं। इसकी हिम्मत है, कहता है कि बिहार के लोगों का डीएनए तेलंगाना के लोगों से खराब है। तो खराब है तो अगली बार चुनाव होगा तो तुमसे मिलेंगे तेलंगाना में, तब पता चलेगा कि किसका खराब है किसका अच्छा है। इस बार रेवंत रेड्डी पूरी ताकत लगाकर उनको हरवाएंगे, वहां पर जीत नहीं पाएंगे उनको, उनके राहुल गांधी ना बचा पाएंगे, कोई नहीं बचा पाएगा उनको आंध्रा में। ప్రశాంత్ కిషోర్ రాజకీయ విశ్లేషకుడు. అలాగే నేను గెలిపిస్తాను అని చెప్పి కొన్ని రాష్ట్రాల్లో ఆయన వ్యూహమే గెలిపించిందని చెప్తా ఉంటారు. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీని గెలిపించిండు అంటారు, అంటే ఢిల్లీలో కేజ్రీవాల్ని గెలిపించంటారు, స్టాలిన్ని గెలిపించిందంటారు. ఇలాగే చాలా రాష్ట్రాలలో ఆయన గొప్ప పనితనాన్ని చూపించి విశ్లేషణాత్మకంగా వ్యూహాలు బన్ని గెలిపిస్తాడు అని చెప్తారు. ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, బీహార్ ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయనతో టైమ్స్ నౌ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక విషయం మాట్లాడాడు. రేవంత్ రెడ్డిని తెలంగాణకు వచ్చి మరీ ఓడించి వెళ్తాను నేను అని చెప్తా ఉన్నాడు. మరి ఆయనకి ఎందుకంత కోపం వచ్చింది అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ బీహారీల్లాగా తెలంగాణ వాళ్ళు ఉండకూడదు, బీహారీస్ వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు, వాళ్ళ గురించి ఏదో సరే నెగిటివ్గా మాట్లాడటం జరిగింది. ఆ నెగిటివిటీని ఈయన ప్రశాంత్ కిషోర్ తీసుకొని ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, రేవంత్ రెడ్డి స్థాయి ఎంత, ఆయన ఒకప్పుడు బీజేపీ, తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చి అధ్యక్షుడై ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది ఆయన. మరి బీహారీ వాళ్ళతో అవసరం లేదు, మేమే తెలుగు వాళ్ళం అనుకున్నట్టయితే మరి నా సహాయం ఎందుకు కోరిండు ఆయన ఎలక్షన్లో గెలవడానికి? ఆయనతో అడిగి కన్ఫర్మ్ చేసుకోండి, నన్ను సహాయం అడిగిండా లేదా అని ఆయన అడగండి. మరి బీహారీస్ అంత పనికిరాని వాళ్ళు అయితే నా సలహా సంప్రదింపులు ఎందుకు చేశాడు ఆయన? దాదాపు ఒక 3 సార్లు వచ్చి నన్ను అడగడం జరిగింది, మేము ఎన్నికల్లో గెలవడానికి గాను సహాయం చేయండి అని చెప్పేసి. సో మేము చేయలేదు, అది వేరే విషయం. కాకపోతే మరి బీహారీలు అంత పనికిరాని వాళ్ళు అయినప్పుడు ఇలా అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? సో ఇలాంటి బీహారీలను అవమానించే స్థితికి ఎందుకు వచ్చిండు? సో మా బీహార్లను అవమానించినందుకు గాను నేను వచ్చే భవిష్యత్ ఎన్నికలలో తెలంగాణకు వచ్చి మరీ రేవంత్ రెడ్డిని ఓడిస్తాను అని ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. సో మరి ఇది చాలా కాంట్రవర్షియల్గా వ్యాఖ్యలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా మనం దేశం మొత్తం మనమే భారతీయులు అంటాం, అంతేగాని బీహారీలు, ఉత్తరప్రదేశ్లు వాళ్ళు వీళ్ళు అనొద్దు. ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు అన్ని ప్రాంతాల్లో షిఫ్ట్ అవుతూ ఉన్నారు, అన్ని చోట్ల పని చేసుకుంటూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. మళ్ళీ నచ్చినప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మనం గొడవలు చేస్తూ ఉన్నాం, అది వేరే విషయం. కానీ ఓవరాల్గా బీహారీలు విమర్శించడం వల్ల ప్రశాంత్ కిషోర్ మాత్రం చాలా హర్ట్ అయిపోయాడు పాపం. ఆయన ఇక్కడ రేవంత్ రెడ్డిని ఓడిస్తానని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు. మరి వచ్చే ఎలక్షన్లో ఏం జరగబోతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.